సో ఫస్ట్ ఆ మ్యాడ్ తోనే సక్సెస్ అయిపోయారు మీరు ఆ స్టెప్. సో మ్యాడ్ స్క్వేర్ తో మాత్రం ఒక మెట్టు పైకే వెళ్తారు, అంతేనా? అయితే మ్యాడ్ క్యూబ్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు జనాలు ఈ మధ్య కాలంలో. మరి ఏంటిది ఇలా కొనసాగుతుందా సిరీస్ లాగా? ఒక కళ్యాణ్ గారు యూనివర్సల్ స్టూడియో నుంచి మ్యాడ్ అన్లిమిటెడ్. అదేనండి, మా ఫస్ట్ మ్యాడ్ 3 చేద్దాం అంటే ఇదన్నా హ్యారీ పాటర్ పార్ట్ మీద పార్ట్ చేసుకుంటాం. సస్టైనబుల్ కంటెంటే కదా. అవునండి, ఎప్పటికీ ఈ వరల్డ్ బాగుంటదండి. అంటే లడ్డు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ ఇదంతా చాలా బాగుంటది. సో ఇంకొక సినిమా వేరే సినిమా చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చేద్దామని అందరూ హీరోస్ నేను అందరూ అనుకున్నాం. అయితే యాజ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్ మొత్తం మీలో ఉన్నటువంటి ఫైర్ అంతా తీసి ఇందులో స్క్రిప్ట్లో పెట్టారు, అంతవరకు బాగానే ఉంది. ఈ ముగ్గురే అసలు ఆ సినిమాలో యాక్టింగ్ పరంగా కానీ అసలు ఇది మీ కవి హృదయాన్ని సాటిస్ఫై చేసినటువంటి హీరో ఎవరు? కవి హృదయం అంటే మనం రాసింది మీరు చేసిన డైరెక్షన్ రెండు పర్ఫెక్ట్ గా సింక్ చేసినటువంటి సంగీత్ గారు అంటే అది మరీ పర్సనల్ అండి. నేను జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం, అది దామోదర్ ఇస్ మీ అన్న ఫీలింగ్ ఉంటది. సో నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ రావడం వల్ల అది ఎక్కువ సంగీతం అని అనిపిస్తుంది. ఓకే, సో వాళ్ళ ముగ్గురులో మీకు సంగీతం అంటే నన్ను ఇంకా ఎక్సైట్ చేసిన సినిమా మొత్తంలో అంటే ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీ గారు అండి. ఆయన్ని నేను ఇంకా వర్షిప్ చేయలేదా? ఈ పాటలో ఆయన పెద్దగా వదలకుండా గట్టిగా పట్టుకున్నట్టున్నారు. మొత్తం ఉంటాడండి, సినిమా మొత్తం ఉంటాడు. ఆయన చాలా సర్ప్రైజ్ చేసేట్టు. ఓకే, అయితే ఇందులో ఒక చిన్న సార్ అంటే కామెడీకి కొంచెం ఒక సెన్సిటివిటీ లైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఒక సీన్ లో మురళీ గారు టవల్ సీన్, అది కొంచెం మీకు ఏమన్నా అది ఆ లైన్ దాటాము అనే ఫీలింగ్ వచ్చింది? కొంతమంది అడిగారు, నాకేమనిపించింది అంటే నిజంగానే మాది విలేజ్ అండి. సో విలేజ్ లో మా పెదనాన్నలు, మా మామయ్యలు, మా నాన్న వీళ్ళందరూ షర్ట్లు లేకుండా తిరుగుతుంటారు. వాళ్ళ ఇంట్లో అలవాటు పడిపోయింటారు. కానీ చాలా న్యాచురల్ గా అది యాక్చువల్ ఆ సీన్ జరిగింది అంటే నాకు. ఓకే, సో ఆయన పాపం అది ఆయన రిజిస్టర్ అయ్యి లేదు, వీడు కావాలని ఆయన ఎగతాళి చేయట్లేదు, అదొక హఠాత్ పరిణామం అన్నట్టు అనిపించింది అనమాట. అది సారీ వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఆ సీన్ చూసినప్పుడు మీకు నవ్వు వస్తుంది కానీ ఏంటిది అని అనిపించే ఛాన్సే లేదా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీకు ఈసారి టార్గెట్ అయ్యారు కాబట్టి ఆ సెన్సిటివ్ లైన్ ఎక్కడైనా బ్రేక్ చేశారు. మీరు ఫ్లోలో చూసినప్పుడు అలా అనిపించదు. ఓకే ఓకే, అయితే అనుదీప్ గారికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఆయనది ఎలా ఉండబోతుంది ఇందులో? ఈసారి పెద్ద సీన్ అండి. అంతేనా? ఈసారి పెద్ద సీన్. లాస్ట్ టైం ఏదో చిన్నగా డైలాగ్ ఒకటి పంపించేసారు. అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడండి. ఇప్పుడు ఈ మధ్య మేకప్ వేసుకుంటుండు, ఆర్టిస్ట్ అయిపోయాడు, ఫ్రీ అయిపోయారు. అమ్మ ఇప్పుడు కాల్ షీట్స్ ఎవరు చూడాలి ఇప్పుడు మనది అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఈసారి భలే ఉంటుంది. ఆయనతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 11 years అయిపోయిందండి. ఓకే, సో అప్పటి నుంచి బాండింగ్. అదే మామూలుగా అంటారు కదండి, లైఫ్లో మీరు చాలా రాళ్ళు వేస్తుంటారు, అట్లా ఏం లేదు, ఒక్క ఐడియా నమ్మండి అని. నేను ఒక్క పర్సన్ నమ్మే, అది అనుదీప్ అనమాట. సో వీడు ఏదో సాధిస్తాడు అని ఆయన చూసేవాడిని. సో మనడు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్ అండి. జాతిరత్నం లేకపోతే నాకు మ్యాటర్ అది. సో అట్లా అయితే అనుదీప్ గారికి అంటే ఆయన కూడా అంతే ఫుల్లీ లోడెడ్ పంచ్ మిషన్. సో మీరు కూడా సేమ్ అలానే ఉన్నారు, మీ క్రూ మొత్తం కూడా అలానే ఉన్నారు. కాబట్టి అంటే ఎలా అనిపిస్తుంది సార్ ఆయనతో మీకు జనరల్ గా జరిగేటువంటి ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉంటాయా? ఇలానే ఉంటాయి మొత్తం అన్ని కూడా? మొత్తం అంటే లైఫ్లో అస్సలు ఏది సీరియస్ తీసుకోకూడదని అనుదీప్ నేర్పిస్తాడు అనమాట. ఆయన అట్లే ఉంటాడు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో ఒక ఎంజాయ్మెంట్ కోరుకుంటుంటాడు. ఆయన జోక్లు వేసి అన్కంఫర్టబుల్ చేసి డాడీకి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడదామని ఒక్కసేపు అట్లా దాన్ని అదే ఏడిపించి సో అట్లా ఎంజాయ్ చేస్తుంటాండి. మనం ఏదైనా లైఫ్లో ప్రాబ్లం ఉంటే మనోడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఒక 20 నిమిషాలు అన్ని మర్చిపోయి వచ్చేస్తాం. సో హ్యాపీ సోల్.